ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ ఫార్మర్స్ అంతా రైతులందరూ ఎదురుచూస్తున్నటువంటి మెయిన్ టాపిక్ తెలంగాణ రైతు రుణమాఫీ. సో ఈ రుణమాఫీ ఎప్పటిలోకి కావచ్చు అండ్ ఎన్ని లక్షల వరకు కావచ్చు, అసలు సాధ్యమా కాదా, దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి రీసెంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒకే విధంగా ప్రకటించినటువంటి హామీ ప్రకారం ఒకేసారి రైతులందరికీ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా ఉందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఆర్బీఐ బ్యాంకులతో కావచ్చు అండ్ ఇతర బ్యాంకులతో కలిసి విధి విధానాలను కొత్తగా మార్గదర్శకాలను కూడా రూపొందిస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తారు. అండ్ రైతు బంధు నిధులను కూడా ఇప్పటికే చాలామందికి అకౌంట్లో నగదు జమ చేశాము. గత ప్రభుత్వం అనాలోచిత చర్యలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని చెప్పేసి మండిపడ్డారు. మొత్తానికి బట్టి విక్రమార్క కూడా స్పష్టం చేస్తూ ఒకే విడతలో రుణమాఫీ అయ్యేలా ఆర్బీఐ బ్యాంకులతో పాటు మిగతా తదితర బ్యాంకులతో కూడా విధి విధాన ఖరారు చేస్తూ కుదిరితే ఎంత వీలైతే అంత తొందరగా ఈ నెల చివరి వారం కల్లా రుణమాఫీ ప్రక్రియ కూడా కంప్లీట్గా చేసి తీరుతామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రభుత్వం సాధ్యం చేస్తుందా మరి కాదా, దీనికి సంబంధించి వచ్చేటువంటి మీకు ఏ డౌట్స్ అయినా సరే ప్రతి ఒక్క డౌట్ని కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.